పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ఎదుట కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. మెడికల్ టెస్టులు, పోలీస్ వెరిఫికేషన్ల పేర కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరసన తెలిపారు. 30-40 సంవత్సరాలుగా పనులు చేస్తున్న కార్మికులను పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, బీపీ, షుగర్ టెస్టుల పేర యాజమాన్యం వేధింపులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ ఆసుపత్రిలో కాకుండా ఎన్టీపీసీ సంస్థకు చెందిన ధన్వంతరి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికులపై పెట్టిన ఆంక్షలు ఎత్తివేయాలని, లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కార్మిక నేత కౌశిక హరి, కార్మిక సంఘాల జేసీ నాయకులు చిలుక శంకర్, నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, భూమల్ల చందర్, జగిరి భూమయ్య ఎన్టీపీసీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. గత 2-3 ఏళ్లుగా ఇక్కడ రాసి రంపాన పెడతా ఉన్నది ఎన్టీపీసీ. వాస్తవమా కాదా? మనకున్న హక్కులన్నీ కూడా రద్దు చేస్తా ఉన్నది, మన మీద దుర్మార్గమైనటువంటి చర్యలు జరుపుతా ఉన్నారు. ఆ సందర్భంలోనే మనం మేడే రోజు కలుసుకున్నాం. తర్వాత మళ్ళా జేసీ నాయకులందరూ ఏదైతే పోలీస్ వెరిఫికేషన్ ఈ ప్రతి 3 నెలల్లో 6 నెలల్లో ఇదంతా ఏం పంచాయతీ. రెండవది మెడికల్. అరే నాయన, మెడికల్ అనేది ఓన్లీ కాంట్రాక్ట్ లేబర్కే ఉంటుందా? పోలీస్ వెరిఫికేషన్ అనేది కాంట్రాక్ట్ లేబర్కే ఉంటుందా? అంటే మేమేమైనా బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినామా, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినామా? అవునే. అరే మా భూములు అమ్ముకొని భూములు మీకు ఇచ్చి ఇవాళ పర్మనెంట్ నౌకరీ చేయాల్సిన పరిస్థితులలో ఇవాళ కాంట్రాక్ట్ లేబర్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు 30 ఏళ్ళుగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఎన్టీపీసీ 600 యూనిట్ల నుంచి ఇవాళ 5-6 వేల యూనిట్, 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతోటే ఇవాళ ఎన్టీపీసీ ఆ స్థాయి వరకు పోయిందని నేను చెప్తా ఉన్నా. కాంట్రాక్ట్ లేబర్ లేని మీరు ఎక్కడిది? మీరు ఏం పని చేస్తారు చేస్తా ఉన్నారు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల హక్కులను నిర్వీర్యం చేస్తా ఉన్నారు, మీరు దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ లాభాల కోసమే చూసుకుంటారు తప్పించి, అలా ప్రైవేట్ పంచాయతీలు చూసుకుంటారు తప్పించి, అసలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏ కాంట్రాక్టర్ కార్మికుడు సంతోషంగా ఉన్నాడో చెప్పండి ఇప్పటి వరకు. అరే నువ్వు ఇచ్చే అరకొర ఇళ్లలో కార్మిక సంఘ నాయకులు పీవీసీ కోసం పోరాడుతున్న విధానాలకు మరి ముఖ్య అతిథులుగా కౌశికరణ గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరి అదేవిధంగా 5 రోజుల నుంచి మేనేజ్మెంట్కు కానీ సీఎం గారికి కానీ పీవీసీ విషయంలో లెటర్ ఇవ్వడం జరిగినది. ఆ లెటరు పీవీసీ వద్దు అని కొట్లాడుతున్నాం కార్మిక సంఘాలు. మెడికల్ విషయంలో చాలా మందికి అన్యాయం జరుగుతుంది. మెడికల్ విషయంలో ఇంతకుముందు 140-150 ఉంటే కూడా తగ్గించి మెడికల్ చేయించుకుంటాడు. ఇప్పుడు అదే 140 వేస్తే మొత్తం పక్కన పెట్టి హైదరాబాద్ రాస్తా ఉన్నారు. మరి అటువంటి కార్మికులు ఎండకు 3 సార్లు 4 సార్లు హాస్పిటల్ తిరిగి వస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరందరూ గమనించాలి. పీవీసీ విషయంలో నిన్న సాయంత్రం డిపార్ట్మెంట్ పిలిచింది, దానికి ఒక 5-6 సానుకూలంగా పోయినాం. ఒక గంట మాట్లాడినాము. 100 డీడీ రకంగా తీసుకెళ్తే అది మీకు సరిపోద్ది అని చెప్తే అట్లా కూడా తీసుకెళ్లే వాళ్ళు కూడా మళ్ళీ వాపసు వచ్చారు. హెచ్ఆర్తో చెప్పి అది క్యాన్సల్, పీవీసీ అనేది క్యాన్సల్ అవుతుందా కాదా అనే విషయం కూడా తెలియదు. ఇది కూడా 2-3 సంవత్సరాల నుంచి మెడికల్ చెకప్ పేరుతోటి కార్మికులు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ లేనటువంటి బీపీలను, లేనటువంటి షుగర్లను, లేనటువంటి హార్ట్ పేషెంట్లను తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ యాజమాన్యం చేస్తూ ఉంది. యాజమాన్యం ఇందాక మనల్ని చెప్పారు, యాజమాన్యానికి సంబంధమే లేదు, ఎన్టీపీసీ యాజమాన్యానికి సంబంధం లేదు. మనం టెంపరీగా పనిచేస్తూ ఉన్నాం, మన కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేస్తూ ఉన్నాం. మనకు ఉద్యోగం కోసం మీరు తీసుకురమ్మంటే, మన ఆరోగ్యం మంచిగా ఉందా లేదా అనేటువంటి విషయం తీసుకురమ్మంటే
మేము గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కానీ లేదా మా ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా కానీ మేము చెకప్ చేసుకుంటాం. ప్రతి నెలకు ఒక సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి మా కాంట్రాక్ట్కి ఐన్వర్ చేస్తాం. దాని ప్రకారంగా మీరు దాని ప్రకారంగా మీరు ఫాలో కాండి అని చెప్పని మనం నిన్న చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు అట్లా కాదు, మేము ఖచ్చితంగా మేము చేస్తాం, మా సలహా మేరకే మీరు ఈ చెకప్ తీసుకొచ్చుకోవాలి, ఫిట్ సర్టిఫికేట్ పట్టుకొచ్చుకోవాలని చెప్పని మనం మాట్లాడడం జరిగింది. మొన్న 1వ తారీఖు నాడు కావచ్చు బహుశా సీఎం గారి దగ్గరికి వెళ్ళాం. మన జేసీ అందరం కలిసి కొంతమంది కార్మికులు అనిపెట్టినటువంటి కార్మికులు మా దగ్గర మా యూనిట్ 1 2 3 4 5 6 7లో 18 మందికి మెడికల్ ఉంటే 11 మందిని అనిపెట్ చేసిండు. 18 మందిలో 11 మందిని అనిపెట్ చేసి ఏం చేసిండు, కొందరికి బ్లడ్ తక్కువ ఉన్నదని, కొందరికి బీపీ ఎక్కువ ఉన్నదని, ఒకరిద్దరికి ఆటలో అబ్నార్మల్ వచ్చిందని ఈ రకరకాల పేరుతోటి ఆపడం జరిగింది. దాని విషయంలో వెళ్ళి మాట్లాడి సీరియస్గా లొల్లి పెట్టి లెటర్ ఇచ్చాం. మీరు ఇట్లా అయితే బాగుండదు చెప్పని గట్టిగా మాట్లాడడంతో అప్పుడు ఉన్నటువంటి దాంట్లో రక్తం తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టించిండు.